గుమ్మడికాయ కూర చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, కరివేపాకు, పచ్చెనగపప్పు, జీలకర్ర, కారం, పసుపు, ఉప్పు, నూనె, ఉల్లిపాయలు, టమాటా, గుమ్మడికాయ అండి. ఈ ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ ముక్కలు కట్ చేసుకోవాలి. ఇది కూడా మనకు కావాల్సిన సైజులో కోసుకోవాలండి. కోసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలండి ఒక గిన్నెలో వాటర్ తీసుకుని కొంచెం ఆవిరిలో ఉడికించుకోవాలి. వలస గిన్నె పెట్టుకొని ఈ గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలండి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి. మూత పెట్టి ఆవిరిలో ఉడకనివ్వాలండి. మూత పెట్టేయాలి. తొందరగా ఉడుకుతాయండి, ఎక్కువసేపు ఉడికించే అవసరం లేదు. రెడీ చేసుకోవాలండి. ఆవిరిలో ఉడికేలోపు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ అండి, కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు, శనగపప్పు, పచ్చిమిర్చి, దోరగా వేగించాలి. ఆవిరిలో ఉడికిన గుమ్మడికాయలండి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. చల్లారనివ్వాలి. పక్క నుంచి టమాటా అండి బాగా కలపాలి. టమాటా వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు, కొద్దిగా వాటర్ అండి టమాటా ఉడకడం కోసం. ఈ ఆవిరిలో ఉడికించిన గుమ్మడికాయ వేసేయాలండి. బాగా కలపాలి. మూత పెట్టాలండి కాసేపు. గుమ్మడికాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కోసి పెట్టుకున్న